మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. నేటి మన ధ్యానాంశము కీర్తనలు గ్రంథము 119వ కీర్తన 153వ వచనము. నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడును కాను, నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమల నుండి విడిపింపబడాలనే ఆశ శ్రమలను అనుభవిస్తున్న అందరికీ ఉంటుంది. నా శ్రమ నుండి నన్ను విడిపించు ప్రభువా అని మనం మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మొర్ర ఎలా పెట్టాలి అని మనం నేటి ధ్యానాంశమైన వాక్య భాగాన్ని పరిశీలిస్తే, దేవుని వాక్యాన్ని మరువకుండా దేవుని వాక్యాన్ని హృదయములో భద్రపరుచుకుంటూ మన ప్రవర్తన వాక్యానుసారమైనదిగా ఉండునట్లుగా జాగ్రత్త పడి, అప్పుడు నన్ను శ్రమల నుండి విడిపించు ప్రభువా అని మనం మన ప్రభువుకి మొర్ర పెట్టాలి. అంతేగాని వాక్య విరుద్ధమైన ప్రవర్తనను ప్రవర్తిస్తూ, దేవునికి ఇష్టం లేనటువంటి విధంగా జీవిస్తూ, దేవుని కృపను వ్యర్థం చేస్తూ, లోకముతోనూ పాపముతోనూ రాజీ పడిపోయిన స్థితిలో ఉండి నన్ను విడిపించు ప్రభువా అని మొర్రపెట్టినా శ్రమలో నుండి విడుదల పొందడానికి అవకాశం ఉండదు. వాక్యానుసారమైన ప్రవర్తన లేని వ్యక్తి దేవుడు ఇచ్చేటువంటి విడుదలను పొందినా మరలా తన యొక్క వాక్య విరుద్ధమైన ప్రవర్తనను బట్టి మరొక శ్రమలో పడి బాధపడే అవకాశం ఉంది. గమనించండి ప్రియ విశ్వాసులారా, ఈనాటి క్రైస్తవ ప్రపంచాన్ని మనము గమనిస్తే, దేవుని యొద్ద నుండి వచ్చే విడుదల కొరకు అనేక మంది ఆశపడుతున్నారు గాని, దేవునికి నచ్చినట్లుగా వాక్యానుసారముగా జీవిద్దాము అనే ఆసక్తి ఎక్కువ శాతం మందిలో ఉండడం లేదు. ఇది ఎంతో విచారకరం. మన ప్రభు మనందరినీ సొంత బిడ్డల వలె ప్రేమిస్తున్నాడు. మనలను విడిపించాలని, మంచి మార్గములో నడిపించాలని, గొప్ప స్థితికి వెళ్ళునట్లుగా హెచ్చించాలని, ఎంతో ఎక్కువగా ఆశీర్వదించాలని ఆశ కలిగిన దేవుడై మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. అయితే ఆయన ఇచ్చే విడుదలను, ఆశీర్వాదాలను పొందుకోవాలంటే మనం వాక్యానుసారమైన ప్రవర్తనను అలవర్చుకోవాలి. లేకపోతే ఆయన విడుదలను అనుగ్రహించి ఆశీర్వదించిన మరలా మనము పడిపోతాము. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు యొద్ద నుండి విడుదలను ఆశించే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి వాక్యానుసారముగా జీవించులాగున జాగ్రత్త పడాలి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితం ఎలా ఉంది? శ్రమ కలిగినప్పుడు విడుదల కోసం మన ప్రభు అయిన యేసుక్రీస్తు నొద్దకు వస్తున్నావా? అలా వచ్చి మన ప్రభువు వలన శ్రమ నుండి విడుదలను ఆశించే ముందు నీ ప్రవర్తన వాక్యానుసారమైనదిగా ఉందో లేదో పరిశీలించుకొని జాగ్రత్త పడుతున్నావా? ఒక్కసారి ఆలోచించుకో. ఒకవేళ నీవు వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడం లేదు అని గ్రహిస్తే తక్షణమే పశ్చాత్తాపపడి మారు మనస్సు పొందు. వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చే విడుదలను పొందుకొని ఆయనను స్తుతిస్తూ, ఆయనను ఆరాధిస్తూ, ఆయనను మహిమపరుస్తూ, ఆయన యొక్క మంచి సాక్షివిగా జీవించి వర్ధిల్లు. ఆ విధంగా జీవించడానికి ఈ వీడియోను చూస్తున్న వారందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు సహాయము చేయునుగాక. ఆమేన్.